ఆ నియోజకవర్గంలో వైసీపీ నుండి 2 సార్లు గెలిచారు. మూడోసారి హ్యాట్రిక్ కొడదామనుకున్నారు. కూటమి నుండి రాజకీయ అనుభవం లేని మహిళ బరిలో నిలిచింది కదా, నాకేం పోటీ ఇస్తుందిలే అనుకున్నారు. కానీ తీరా చూస్తే 2 పర్యాయాలు ఆ మాజీ ఎమ్మెల్యే చేసిన ఆగడాలతో విసిగి వేసారిన ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎందుకు ప్రజల్లో అంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో సూళ్లూరుపేట నియోజకవర్గం భౌగోళికంగా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకొని ఉన్న ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం షార్తో పాటు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న అంతర్జాతీయ పరిశ్రమలున్న మాంబట్టు పారిశ్రామిక వాడ, సుదూర సముద్ర తీరం, ప్రపంచంలోనే పలు దేశాల నుండి ప్రతి సంవత్సరం తరలివచ్చే పక్షులకు నిలవైన అతిపెద్ద పులికాట్ సరస్సు, ఆంధ్ర, తమిళనాడుకు సరిహద్దులుగా కలిగి ఉండటం, చెన్నై నుండి కోల్కతాకు వెళ్లే జాతీయ రహదారి, దేశవ్యాప్తంగా అనేక నగరాలను కలిపే రైల్వే లైన్, ఇలా సూళ్లూరుపేట నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాజకీయాలు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటాయి. తొలుత కాంగ్రెస్, టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావం తరువాత 2014, 2019లలో వరుసగా 2 సార్లు కిలివేటి సంజీవయ్యను ప్రజలు గెలిపించారు. విజయఢంకా మోగించి వైసీపీకి నియోజకవర్గంలో తిరుగులేదని, హ్యాట్రిక్ కొడతానని విర్రవీగుతున్న సమయంలో తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం రాజకీయ వారసత్వం అందిపుచ్చుకొని 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ నెలవల విజయశ్రీ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రత్యర్థి సంజీవయ్యపై సునాయాస విజయం సాధించి తొలిసారి సూళ్లూరుపేట నియోజకవర్గంలో మహిళా ఎమ్మెల్యేగా నిలిచారు. పంతొమ్మిది 1962లో సూళ్లూరుపేట నియోజకవర్గం ఏర్పడిన తరువాత 14 సార్లు ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అత్యధికంగా 7 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ 2 సార్లు గెలిచాయి. 2014 ఎన్నికలకు ముందు ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ల మధ్యనే హోరాహోరీ పోరు ఉండేది. టీడీపీ తరపున పరసాల వెంకటరత్నం, కాంగ్రెస్ తరపున నెలవల సుబ్రహ్మణ్యం పోటీలో ఉండేవారు. వైసీపీ ఆవిర్భవించిన తరువాత ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటలా మారిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో మాత్రం కిలివేటి సంజీవయ్య భారీ మెజార్టీతో గెలిచారు. 2019లో అయితే 50,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో ప్రజలు ఆయనను గెలిపించారు. దీంతో 2024 ఎన్నికల్లోనూ తనకు ఎదురు లేదని, మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొడతారని నమ్మకంతో ఎన్నికల బరిలో సంజీవయ్య నిలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీలో విజయశ్రీ నిలవడం, రాజకీయ అనుభవం లేకపోవటం తనకు బాగా కలిసొస్తుందని భావించారట. ఆర్థికంగా తాను బలంగా ఉండటం, మహిళల ప్రత్యర్థి అవటంతో సంజీవయ్య అతి విశ్వాసంతో ఎన్నికల్లో నిలిచారు. కానీ అప్పటికే నియోజకవర్గంలో సంజీవయ్యపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సొంత పార్టీ నేతలు గ్రూపులుగా ఏర్పడటం, సంజీవయ్య ఒంటెత్తు పోకడలే కాకుండా నియోజకవర్గంలో విచ్చలవిడిగా గంజాయి, మత్తు పదార్థాల రవాణా వినియోగం, పేకాట, ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమ మాఫియాలు, భూ కబ్జాలతో నియోజకవర్గం రౌడీ రాజ్యంలా మారిపోయిందని, మార్పు తీసుకురావాలని ప్రజలు కోరుకున్నారు. తమ వ్యతిరేకతనంతా ఓట్ల రూపంలో చూపించి ఎన్నికల్లో సంజీవయ్య ఓడించారు. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు కిలివేటి సంజీవయ్య ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
2014, 2019 ఎన్నికల్లో సాధించిన విజయంతో సంజీవయ్యకు విశ్వాసమే కాక అతి విశ్వాసం ఏర్పడింది. రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత జగన్ చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కూడా దక్కుతుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ సూళ్లూరుపేట నియోజకవర్గంలో అప్పటికే సొంత పార్టీలోని నేతలే కిలివేటి సంజీవయ్యపై తీవ్ర ఆగ్రహంతో ఉండగా పెళ్లకూరు మండలానికి చెందిన ఒక నేత సూళ్లూరుపేట నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తూ గ్రావెల్ మాఫియాగా ఏర్పడి సొంత పార్టీ నేతలపైనే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించడంతో సంజీవయ్యకు వ్యతిరేక పవనాలు వీచాయి. అవినీతి అక్రమాలతో ప్రజల్లో ఆదరణ తగ్గి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తిస్తూ ఉండటంతో సంజీవయ్యకు మంత్రి పదవి దక్కలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో సంజీవయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాదని ఒకవైపు జోరుగా ప్రచారం జరిగినప్పటికీ వైసీపీ అధినేత జగన్ టికెట్ కేటాయించారు. కానీ సంజీవయ్యకు టికెట్ ఇవ్వడాన్ని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలువురు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే బహిరంగంగానే సంజీవయ్యకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించి జగన్ ముద్దు, సంజీవయ్య వద్దు అనే నినాదంతో కొన్ని రోజుల పాటు దీక్షలు కూడా చేశారు. అయినా జగన్ పట్టించుకోకపోవటంతో నియోజకవర్గంలోని కీలక నేతలు పార్టీ మారటం, ఎన్నికల్లో సంజీవయ్యకు వ్యతిరేకంగా పనిచేయటంతో కిలివేటి సంజీవయ్యకు ఓటమి తప్పలేదు.